హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి 8th క్లాస్ సంబంధించి సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం. ఈ టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. గెట్ రెడీ ఫర్ లైవ్. మొదటి ప్రశ్న, జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో చేశాయి? జమీందారీ వ్యవస్థను రద్దు చేసేటటువంటి చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ సంవత్సరంలో ఈ యొక్క చట్టం అయితే చేయడం జరిగింది? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1956, ఆప్షన్ 4 1960. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో చేశాయి అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1950. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల మీద భూస్వాముల ఆధిపత్యం ఎన్ని రకాలుగా ఉందని గుర్తించారు? ప్రజల మీద భూస్వామ్యుల యొక్క ఆధిపత్యం అనేది ఎన్ని రకాలుగా ఉందని గుర్తించారు? ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 2 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. ప్రజల మీద భూస్వాముల ఆధిపత్యం ఎన్ని రకాలుగా ఉందని గుర్తించారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 3 రకాలుగా ఉందనేసి గుర్తించారనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మద్రాస్ ఎస్టేట్ బిల్లు చట్టం ప్రకారం జమీందారులు ఇనాందారులకు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించారు? మద్రాస్ ఎస్టేట్ బిల్లు చట్టం ప్రకారము జమీందారులు ఇనాందారులకు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించారు? ఆప్షన్ 1 14.5 కోట్లు, ఆప్షన్ 2 13.5 కోట్లు, ఆప్షన్ 3 15.5 కోట్లు, ఆప్షన్ 4 16.5 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 15.5 కోట్లు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హైదరాబాదు జాగీరుదారు నిషేధ చట్టం ద్వారా ప్రభుత్వం ఎంతమంది జాగీరుదారులను తొలగించి ఆ భూములను వాటిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చారు? హైదరాబాదు జాగీరుదారు నిషేధ చట్టం ద్వారా ప్రభుత్వం ఎంతమంది జాగీరుదారులను తొలగించి ఆ భూములను వాటిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చారు? ఆప్షన్ 1 996, ఆప్షన్ 2 945, ఆప్షన్ 3 930, ఆప్షన్ 4 995. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే, హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు? హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1955, ఆప్షన్ 3 1956, ఆప్షన్ 4 1985. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1955లో ఈ యొక్క హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేయడం జరిగిందనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 1951 ఏప్రిల్ 18న భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? 1951 ఏప్రిల్ 18న భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 2 ఆచార్య వినోబాబాయ్, ఆప్షన్ 3 ఆచార్య రంగాచారి, ఆప్షన్ 4 వేదిరి రామచంద్రారెడ్డి.
1951 ఏప్రిల్ 18న భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఆచార్య వినోబావే. ఓకే, భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూపరిమిత చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి 1972 సెప్టెంబర్లో ఆమోదించగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి? భూపరిమిత చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసన మండలి 1972 సెప్టెంబర్లో ఆమోదించడం జరిగింది. మరి అయితే అవి ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి? ఆప్షన్ 1 1975 జూన్, ఆప్షన్ 2 1960 జూలై, ఆప్షన్ 3 1975 జనవరి, ఆప్షన్ 4 1960 మార్చి. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1975 జనవరి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 5 సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి ఉండవచ్చు? 5 సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి ఉండవచ్చు? ఆప్షన్ 1 10 నుంచి 27 ఎకరాలు, ఆప్షన్ 2 15 నుంచి 30 ఎకరాలు, ఆప్షన్ 3 5 నుంచి 10 ఎకరాలు, ఆప్షన్ 4 15 నుంచి 20 ఎకరాలు. 5 సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాల నీటి వసతి ఉన్న భూమి ఉండవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 10 నుంచి 27 ఎకరాలు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున రోజుకి కనీసం ఎన్ని కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి? ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున రోజుకి కనీసం ఎన్ని కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి? ఆప్షన్ 1 90 కిలో క్యాలరీలు, ఆప్షన్ 2 2100 కిలో క్యాలరీలు, ఆప్షన్ 3 2105 కిలో క్యాలరీలు, ఆప్షన్ 4 98 కిలో క్యాలరీలు. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 2100 కిలో క్యాలరీల శక్తినిచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. BMIని విస్తరించండి. BMIని విస్తరించండి. ఆప్షన్ 1 బాడీ మ్యాక్సిమం ఇండెక్స్, ఆప్షన్ 2 బాడీ మెజర్మెంట్ ఇండెక్స్, ఆప్షన్ 3 బాడీ మాస్ ఇండెక్స్, ఆప్షన్ 4 బాడీ మినిమం ఇండెక్స్. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, BMIని విస్తరించండి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాలలో ఎంత శాతం మంది ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాలలో ఎంత శాతం మంది ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు? ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాలలో ఎంత శాతం మంది ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 40%. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోనే ఎన్నోవ అధికరణం పని హక్కు గురించి పేర్కొంటుంది? రాజ్యాంగంలోనే ఎన్నోవ అధికరణం పని హక్కు గురించి పేర్కొంటుంది? ఆప్షన్ 1 41వ అధికరణ, ఆప్షన్ 2 42వ అధికరణ, ఆప్షన్ 3 43వ అధికరణ, ఆప్షన్ 4 45వ అధికరణ. రాజ్యాంగంలోని ఎన్నోవ అధికరణం పని హక్కు గురించి పేర్కొంటుంది అనేది ఇక్కడ ప్రశ్న.
మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 41వ అధికరణ. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 2002, ఆప్షన్ 2 2004, ఆప్షన్ 3 2003, ఆప్షన్ 4 2005. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 2005వ సంవత్సరం. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ని సమగ్రంగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవి? ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ని సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ని సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాల యొక్క జాబితాలో ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థను సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవి అనేసి అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. చౌక ధరల దుకాణాల ద్వారా పేదవాళ్ళకి సరుకులు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది? చౌక ధరల దుకాణాల ద్వారా పేదవాళ్ళకి సరుకులు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఆప్షన్ 1 1993, ఆప్షన్ 2 1995, ఆప్షన్ 3 1997, ఆప్షన్ 4 1989. చౌక ధరల దుకాణాల ద్వారా పేదవాళ్ళకి సరుకులు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1997. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయస్సు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు? అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయస్సు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 35. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయసు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలోనే ప్రతి 10 కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు అంత్యోదయ బీపీఎల్ కార్డులు లేవు? 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారము గ్రామీణ ప్రాంతంలోనే ప్రతి 10 కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు అంత్యోదయ బీపీఎల్ కార్డులు లేవు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లైన్ సంబంధించినటువంటివి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 3 కుటుంబాలకి ఈ యొక్క అంత్యోదయ మరియు బీపీఎల్ కార్డు లేవన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం ఏది? ఐక్యరాజ్య సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1942, ఆప్షన్ 4 1940.
ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. 1945లో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన MKSS ఎక్కడ జరిగింది? అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేది ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేది ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రాజస్థాన్. ఈ యొక్క MKSS సంఘటన అనేది రాజస్థాన్లో జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు ఎవరు? పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు. ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 2 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గోపాలకృష్ణ గోఖలే. ఓకే, గోపాలకృష్ణ గోఖలే అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు ఏ సంవత్సరంలో గుర్తించింది? విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు ఏ సంవత్సరంలో గుర్తించింది? ఆప్షన్ 1 2000 సంవత్సరం, ఆప్షన్ 2 2004, ఆప్షన్ 3 2002, ఆప్షన్ 4 2009. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 2002 సంవత్సరంలో పార్లమెంటు విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది 2002లో. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. విద్యను ఏ రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు? విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగం యొక్క సవరణలో పొందుపరిచారు? ఆప్షన్ 1 82వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 24వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 77వ రాజ్యాంగ సవరణ. విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 కేశవసేన్, ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఇక బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 2 కేశవసేన్, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 ఎంజి రనాడే. భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించాడు? స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1865, ఆప్షన్ 2 1875, ఆప్షన్ 3 1869, ఆప్షన్ 4 1872. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకే, సో రెగ్యులర్గా కూడా ఫాలో అవ్వండి. సో మనం ప్రతి సబ్జెక్టు ప్రతి కాన్సెప్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ప్రతి టాపిక్ కూడా. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగిందనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఎక్కడ స్థాపించారు? దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 పంజాబ్. దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను ఎక్కడ స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పంజాబ్. ఈ యొక్క దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను పంజాబ్లో స్థాపించడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. శారదా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? శారదా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1929, ఆప్షన్ 3 1932, ఆప్షన్ 4 1930. శారదా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క శారదా చట్టానికి సంబంధించి వివాహ వయసుకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది. బాలబాలికలు అంటే ఇక్కడ బాల్య వివాహాలు జరిగేటప్పుడు వాటి అంశాలపైన ఇక్కడ ఒకసారి బాగా చెక్ చేసుకోండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1929 శారదా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను స్థాపించింది ఎవరు? 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను స్థాపించినది ఎవరు? ఆప్షన్ 1 జ్యోతిబా పులే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పులే, ఆప్షన్ 3 రమాబాయి సరస్వతి, ఆప్షన్ 4 తారాబాయి షిండే. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను స్థాపించింది ఎవరు? మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 సావిత్రిబాయి పులే. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు? సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 జ్యోతిబా పులే, ఆప్షన్ 2 నారాయణ గురు, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్. సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు అనేది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 జ్యోతిబా పులే. ఇక సత్యశోధక్ సమాజాన్ని జ్యోతిబా పులే స్థాపించడం జరిగిందనమాట.
ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 3 స్వామి వివేకానంద, ఆప్షన్ 4 నారాయణ గురు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లైవ్ చాట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 నారాయణ గురు. ఓకే, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసినటువంటి మత గురువు నారాయణ గురు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1906లో జగన్ మిత్ర మండలిని ఎవరు ప్రారంభించారు? 1906లో జగన్ మిత్ర మండలిని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 కేశవ్ చంద్రసేన్, ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 4 జ్యోతిబా పులే. 1906లో జగన్ మిత్ర మండలిని ఎవరు ప్రారంభించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ. 1906లో జగన్ మిత్ర మండలిని ప్రారంభించినటువంటి వారు అన్నమాట భాగ్యరెడ్డి వర్మ. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ఎవరిని ఆహ్వానించారు? భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించినటువంటి సమావేశానికి ఎవరిని ఆహ్వానించారు? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 వల్లభాయ్ పటేల్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అంబేద్కర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టిన వారు ఎవరు? హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టిన వారు. ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 నెహ్రూ, ఆప్షన్ 4 వల్లభాయ్ పటేల్. హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 గాంధీజీ. సో ఇక్కడ గాంధీజీ హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని పేర్కొనడం జరిగిందనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్. స్వాతంత్ర అనంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారు? స్వతంత్ర అనంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆప్షన్ 1 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. స్వాతంత్ర అనంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అంబేద్కర్. సో స్వతంత్ర అనంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఈ యొక్క అంబేద్కర్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేసిన దేశం ఏది? రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేసినటువంటి దేశం ఏది? ఆప్షన్ 1 బ్రిటన్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 అల్జీరియా. రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేసినటువంటి దేశం ఏది?
మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఫ్రాన్స్. ఇక ఫ్రాన్స్ రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేయడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో మన యొక్క ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయండి. సో ఎంతమంది ఎక్కువ లైక్ చేసి అన్ని ఎక్కువ మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది లైవ్ ఎగ్జామ్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో రెగ్యులర్గా కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో మనం ప్రతిరోజు కూడా ఆ యొక్క టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి లైవ్ ఎగ్జామ్స్ అయితే నైట్ 8 PM లైవ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఇక టైమింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఆ టైంలోనే లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.